హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్త శారీ తోటి 4 లేయర్స్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్. బాడీ పార్ట్ 1 మీటర్ తీసుకొని ఇలా 4 ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ 5.5 3 పాయింట్స్ తీసుకుంటున్నాను నేను. బాడీ లెంత్ 13.5. ఇలా 13.5 మార్క్ పెట్టుకోవాలి. ఇలా లైన్ వేసుకొని ఎక్స్ట్రా తీసేయాలి. ఫ్రంట్ నెక్ లెంత్ 5 ఇంచెస్. ఇప్పుడు మనం షోల్డరు ఎంత తీసుకున్నామో కింద హామోల్ లెంత్ 5.5. షోల్డర్ మనం 5.5 3 పాయింట్స్ తీసుకున్నాం కదా, హామోల్ మాత్రం 5.5 తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే షోల్డర్ జారుతుంది, హామోల్ దగ్గర జారుతుంది. అందుకు షోల్డర్ కంటే కొంచెం తగ్గించుకోవాలి హామోల్ లెంత్. పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు హామోల్ దగ్గర డీప్ 1.5 ఇంచ్ మార్క్ పెట్టుకొని మనము చెస్ట్ రౌండ్ ఎంత వచ్చిందో ఆ చెస్ట్ రౌండ్ దగ్గరికి ఈ హామోల్ రౌండ్ని, ఆ కర్వ్ షేప్ని అక్కడికి టచ్ అయ్యే విధంగా మార్క్ పెట్టుకోవాలి. అంటే హామోల్ రౌండ్ వచ్చేసి 7.5. ఈ 7.5ని చెస్ట్ రౌండ్ దగ్గరికి కరెక్ట్ టచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ వచ్చేసి 28 ఇంచెస్. 28 అయితే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాం. చెస్ట్ రౌండ్ 32, 9 ఇంచెస్ పెట్టుకున్నాము. ఇప్పుడు 2 ఇంచెస్ సైడ్ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకొని లైన్ వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ పెడుతూ 2.5 3 పాయింట్స్, ఫ్రంట్ నెక్ లెంత్ 5 ఇంచెస్ ఇలా మార్క్ పెట్టుకొని లైన్ వేసుకోవాలి. కట్ చేస్తున్నాం. చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఒకటి తీసేసి ఫ్రంట్ కొంచెం హామోల్ డీప్ తీసుకోవాలి కదా, కొంచెం హామోల్ డీప్ తీసుకోవాలి. ఇప్పుడు నేను నెక్ను 3 పాయింట్ నెక్ కట్ చేస్తున్నా. బ్యాక్ నెక్ పెడితే కూడా 2.5 3 పాయింట్స్ తీసుకొని బ్యాక్ నెక్ లెంత్ 7.5. కొంచెం మనం బ్యాక్ కాబట్టి డీప్ తీసుకోవాలి. ఇది రౌండ్ నెక్ కానీ నేను కట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది క్రేప్ లైనింగ్ కూడా వేస్తున్నా. దీన్ని పెట్టేసి కాటన్ లైనింగ్ పెట్టేసి క్రేప్ లైనింగ్ను మనం కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలి. ఇలా మెయిన్ లైనింగ్ ఒకటి మనం కరెక్ట్ కట్ చేసుకుంటే చాలు. తర్వాత మనం జాయింట్ చేసినాక ఎక్స్ట్రాస్ అంతా తీసేస్తాం కాబట్టి. ఇప్పుడు మెయిన్ బార్డర్ తీసేసి కంప్లీట్గా బార్డర్ తీసేస్తున్నా. ఇప్పుడు మెయిన్ లైనింగ్ పెట్టేసి బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇంకొక పార్ట్ కట్ చేద్దామంటే ఇలా ఒక డ్యామేజ్ వచ్చిందండి. అందుకే ఇది ఫోల్డ్ చేసడానికి వన్ వైపు డ్యామేజ్ కనిపిస్తుంది కాబట్టి నేను ఓపెన్ చేసి ఇట్లా కట్ చేస్తున్నాను. ఆ డ్యామేజ్ షోల్డర్ దగ్గర కట్ అయిపోయేటట్లుగా. టూ పార్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నా. హ్యాండ్స్కి ఓన్లీ ఒక లైనింగ్ వేస్తున్నా. హ్యాండ్స్ విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్. ఆ 9 ఇంచెస్ కాడ నుంచి 3.5 డౌన్ తీసుకొని ఇట్లా లైన్ వేసుకొని చూపించిన విధంగా హ్యాండ్స్ లెంత్ 22 ఇంచెస్ ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఓన్లీ నేను హ్యాండ్స్ క్రేప్ లైనింగ్ ఒకటే వేస్తున్నా, కాటన్ ఏమి వేయట్లేదు. యాక్చువల్లీ ఇది కూడా అవసరం లేదు కానీ మరీ పలుచగా ఉంటుంది కాబట్టి నేను క్రేప్ లైనింగ్ ఒకటే వేస్తున్నా. ఇప్పుడు మనం 3.5 డౌన్ కాడ నుంచి ఇలా పైకి
మార్క్ పెట్టుకుంటే మనం క్రాస్ పెట్టుకుంటే 10 వస్తుంది. ఆ మిడిల్ పాయింట్ 5 ఇంచెస్, ఆ 5 ఇంచ్ ఇటు 5 ఇంచెస్ నుంచి మిడిల్ పాయింట్ 2.5, అటు మిడిల్ పాయింట్కు 2.5, 2.5 ఇటు సైడు డౌన్ ఒక హాఫ్ ఇంచ్, ఇటు సైడు పైన ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా కవ్ షేప్ వచ్చేటట్లు గీసుకోవాలి. ఇప్పుడు ఈ కవ్ షేప్ను కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఈ కవ్ షేప్ అనేది చాలా రకాలుగా తీస్తారు, నేను ఇలా కట్ చేస్తాను. మిడిల్ ఖర్చు పెట్టుకొని ఇప్పుడు ఒకవైపు మనం ఎక్కువ డీప్ తీయాలి కదా, ఫ్రంట్ వైపు ఫ్రంట్ సైడ్ కవ్ షేప్ తీయాలా. డీప్ని ఇట్లా కవ్ షేప్ లాగా మార్క్ వేసుకొని కట్ చేస్తున్నా. దాన్ని మనం ఒక గుర్తులాగా ఏదైనా ఒకటి మార్క్ పెట్టుకుంటే గుర్తుంటుంది ఏ వైపు ఫ్రంట్ అని. ఇప్పుడు హ్యాండ్స్ పెట్టి మనం మెయిన్ క్లాత్ కట్ చేయాలి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నా మెయిన్ క్లాత్ని. ఇది కట్ చేసినాక కనిపించింది ఒకటేమో కొంచెం డ్యామేజ్ వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ని కూడా నేను కొంచెం షార్ట్ చేసుకుంటున్నా, డ్యామేజ్ తీసేయాలంటే. అది స్టిచ్చింగ్ పార్ట్లో చూపిస్తాను. ఇక్కడ ఒక పార్ట్ మిగిలింది, ఒక పీస్ 2 పీసెస్ మిగిలినాయి చూడండి. ఒకటి 11.5 పైన స్కేల్ పైన ఇంకొక క్లాత్ ఉంది చూడండి, కట్ చేసే దానిపైన. ఇప్పుడు దీన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. లేయర్కి మనకి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎంత వచ్చింది, ఎంత ఉందనేది మనము దీన్ని మార్క్ చేసుకుందాం. మిగిలిన క్లాత్ 48 ఇంచెస్. ఇది ఒక లేయర్కు, ఏదో ఒక లేయర్ గుర్తుపెట్టుకోండి. ఇంకొక మిగిలిన క్లాత్ వచ్చేసి 39 ఇంచెస్. 2 క్లాత్స్ మిగిలినాయి, అది లేయర్ పార్ట్లోకి చూపిస్తాను నేను. ఇప్పుడు స్కర్ట్ పార్ట్ కట్ చేస్తున్నాము. మెయిన్ లైనింగ్ తీసుకొని 3.5 మీటర్స్ లైనింగ్ అండి. దాన్ని సమోసా పొడిలాగా ఇట్లా క్రాస్ పొడులు వేసుకొని హిప్ రౌండ్ 8.5, లెంత్ వచ్చేసి 36 ఇంచెస్. ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ పెట్టిన దగ్గర మనం అంతా దాన్ని లైన్ వేసుకొని ఆ మార్క్కి కొంచెం ఇప్పుడు హిప్ రౌండ్ కట్ చేస్తున్నా. ఇప్పుడు మనం 36 ఇంచెస్ పెట్టాం కదా, అక్కడ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక పార్ట్ జాయింట్ అవుతుంది అన్నమాట. 2 పీసెస్ ఇలా జాయింట్ అవుతుంది. దాన్ని ఈ 2 పీసెస్ ఇలా వేసి కింద నుంచి మనం అది ఎక్కడికి ఎండింగ్ ఉందో మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలి. జాయింట్ స్టిచ్చింగ్లో చూపిస్తా. దీన్ని వేసి మళ్ళీ ఇంకొకటి క్రేప్ లైనింగ్ కూడా వేస్తున్నా, ఎందుకంటే శారీ పలుచగా ఉంది. హిప్ రౌండ్ 8.5, సేమ్ కాటన్ లైనింగ్ కూడా 8.5 తీసుకున్నామండి. లైనింగ్స్ 2 సేమ్ తీసుకోవాలి. ఇప్పుడు లెంత్ 36 ఇంచెస్ స్కర్ట్ లెంత్. ఇలా లైన్ వేసుకొని కట్ చేసుకోవాలి. దీనికి కూడా ఒక చిన్న పీస్ జాయింట్లో అవుతుంది. ఒక 2 సైడ్స్ 2 పీసెస్ హిప్ రౌండ్ కట్ చేస్తున్నా. ఇలా కిందికి వేసుకొని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా క్రేప్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు శారీ లెంత్ వచ్చేసి 40.5 ఇంచెస్ ఉంది. అంటే పైన బార్డర్ తీసిన తర్వాత ఇదండి, ఇది ఫస్ట్ లేయరు 10 ఇంచెస్ ఇలా కట్ చేస్తున్నాను. నేను దీన్ని 4 లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను. పైన బార్డర్ తీసిన తర్వాత 40.5 ఇది. ఇంకొకటి అక్కడి నుంచి సెకండ్ లేయర్ కూడా 10 ఇంచెస్ మార్క్ పెడుతున్నా. ఇలా లైన్ వేసుకోవాలి.
ఇక్కడ నుంచి ఇంకొక లేయర్ కూడా, థర్డ్ లేయర్ కూడా 10 ఇంచెస్ మార్క్ పెడుతున్నా. థర్డ్ లేయర్ 10 ఇంచెస్ మార్క్ పెడితే ఇంకా మిగిలిందంతా ఫోర్త్ లేయర్కు మిగిలిపోతుంది అనమాట. ఇలా మార్క్ వేసుకొని అన్ని లేయర్స్ అన్నీ కట్ చేసుకోవాలి. సెకండ్ లేయరు, థర్డ్ లేయర్ కట్ చేస్తే ఫోర్త్ లేయరు అది ఈ రెండు. ఫోర్త్ లేయర్ 8 ఇంచెస్ వస్తుంది వితౌట్ బార్డర్. అంటే ఫోర్త్ లేయర్కు నేను బార్డర్ తీసేసాను, అంటే లాస్ట్లో స్టిచ్చింగ్లో జాయిన్ చేశానండి. అది స్టిచ్చింగ్ పార్ట్లో చూపిస్తాను నేను. ఇప్పుడు ఒక్కొక్క లేయర్ ఎంత ఉందనేది మనం దీన్ని మెజర్ చేసుకొని చూసుకుందాము. టూ మీటర్స్ ఇక్కడికి ఒక్కొక్క లేయర్ ఎంత ఉందనేది మెజర్ చేస్తున్నాము. ఇప్పుడు 3 మీటర్స్ 22 ఇంచెస్ ఉంది ఒక్కొక్క లేయర్. అంటే 4 లేయర్స్ కూడా ఒక్కొక్క లేయర్ ఇంత ఉందన్నమాట. ప్రతి లేయర్ ఇంతే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం దీన్ని డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకోవాలంటే ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫ్రంట్ లేయర్ 1 మీటరు ఫ్రంట్, 1 మీటరు బ్యాక్. ఇది 1 మీటరు ఫ్రంట్. ఆల్రెడీ మనకు 1 మీటర్ ఒక సైడ్ ఒక దగ్గర మిగిలింది కదా, అది అండి ఇది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా 1 మీటరు. అంటే ఆల్రెడీ మనకు అక్కడ మిగిలిన పార్ట్లో 1 మీటర్ మిగిలింది కాబట్టి నేను 3 మీటర్స్ 22 ఇంచెస్ దాంట్లో ఒకసారి ఒక 1 మీటర్ తీసాను. ఆ 1 మీటర్ తీసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, 1 మీటర్ ఆల్రెడీ మనకు ఒక సైడ్ ఒక 1 మీటర్ మిగిలింది. ఇంకో 3 మీటర్స్ 22 ఇంచెస్లోంచి 1 మీటర్ తీస్తే ఫ్రంట్ బ్యాక్ సరిపోయింది. ఒకటి ఆల్రెడీ మిగిలింది కాబట్టి ఇంకొక లేయర్ తీసాను. ఇప్పుడు సెకండ్ లేయరు, సెకండ్ లేయరు 45 ఇంచెస్ ఉంది. అంటే 48 ఇంచెస్ మనకు మిగిలింది కదా, దాన్ని అటు ఇటు కొంచెం ఈక్వల్ కట్ చేస్తే 45 ఇంచెస్. ఇప్పుడు ఇంకొక లేయర్లో మనము 3 మీటర్స్ 22 ఇంచెస్లో 45 ఇంచెస్ కట్ చేసుకుంటే సెకండ్ లేయరు బ్యాక్ 45 ఇంచెస్, ఫ్రంట్ 45 ఇంచెస్. సెకండ్ లేయర్ ఫ్రంట్ 45 ఇంచెస్, బ్యాక్ 45 ఇంచెస్. అర్థమైంది కదా. ఆల్రెడీ మనకు 48 ఇంచెస్ మిగిలిన పార్ట్లో ఉంది కాబట్టి 48 ఇంచెస్ను అటు ఇటు ఈక్వల్ కట్ చేసుకుంటే 45 ఇంచెస్ వస్తుంది. ఇంకొక లేయర్లో నేను 45 ఇంచెస్ కట్ చేసి అది సెకండ్ లేయర్ కింద వేసాను. ఇప్పుడు థర్డ్ లేయర్ ఎంత ఉందో చూద్దాం. థర్డ్ లేయరు ఫ్రంట్ 2 మీటర్స్ 14 ఇంచెస్. ఆల్రెడీ మనం ఒక దాంట్లో ఒకటి కట్ చేసిన తర్వాత మనకి ఇది మిగిలిందండి. ఒక దాంట్లో 1 మీటర్ తీసాము, ఒక దాంట్లో 45 ఇంచెస్ తీసాము కాబట్టి ఒక దాంట్లో 1 మీటరు, ఒక దాంట్లో 45 ఇంచెస్ తీసిన తర్వాత మిగిలినవి రెండు 2 మీటర్స్ 14 ఇంచెస్ మిగిలింది. దీన్ని థర్డ్ లేయర్గా నేను తీసుకుంటున్నా. అంటే థర్డ్ లేయర్ ఫ్రంట్ పార్ట్ 2 మీటర్స్ 14 ఇంచెస్, థర్డ్ లేయర్ బ్యాక్ పార్ట్ 2 మీటర్స్ 14 ఇంచెస్. ఇప్పుడు ఫోర్త్ లేయర్ ఎంత ఉందో చూద్దాము. ఈ 3 లేయర్స్ వరకు లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఈ ఫోర్త్ లేయర్ నేను బార్డర్ తీసేసాను కాబట్టి 8 ఇంచెస్ వచ్చింది. బార్డర్ లాస్ట్లో స్టిచ్చింగ్లో జాయింట్ చేశాను. స్టిచ్చింగ్లో జాయింట్ చేసిన తర్వాత ఈక్వల్గా 10 ఇంచెస్ వస్తుంది. అది కూడా లేయరు ఫ్రంట్ 3 మీటర్స్ 20 ఇంచెస్ ఉంది. అలాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ తీసుకున్నాను అనమాట. 3 మీటర్స్ 20 ఇంచెస్. ఇప్పుడు మీకు ఇది థర్డ్ లేయర్లో ఫోర్త్ లేయర్లో ఏమి కట్ చేయలేదు.
ఫోర్త్ లేయర్కి బార్డర్ కట్ చేయాల్సి వచ్చింది కాబట్టి కొంచెం లెంత్ తగ్గుతుంది కాబట్టి ఇంకొక లేయర్ కూడా దాన్ని ఈక్వల్గా కట్ చేసుకుంటే లెంత్ ఒకటి 8 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ లేయర్ దాన్ని ఫోర్త్ లేయర్గా తీసుకున్న ఫోర్త్ లేయర్ బ్యాక్ ఫ్రంట్ పార్టు 3 మీటర్స్ 20 ఇంచెస్, ఫోర్త్ లేయర్ బ్యాక్ పార్టు 3 మీటర్స్ 20 ఇంచెస్. ఇది లెంత్ ఒకటి 8 ఇంచెస్ వచ్చింది. లాస్ట్లో స్టిచ్చింగ్లో నేను బార్డరు జాయిన్ చేస్తే సేమ్ ఈక్వల్గా అయిపోయింది. దాన్ని బార్డర్ జాయిన్ చేసిన దాన్ని స్టిచ్చింగ్ పార్ట్లో చూపిస్తాను. ఇదండి ఫోర్త్ లేయర్ బ్యాక్ పార్టు 3 మీటర్స్ 20 ఇంచెస్. ఇదండి కటింగ్ పార్టు. స్టిచ్చింగ్ పార్ట్ 2లో చూపిస్తాను. లెంత్ ఎక్కువగా అవుతుందని ఓన్లీ ఇందులో కటింగ్ పార్ట్ ఉంది. స్టిచ్చింగ్ పార్ట్ 2లో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.